హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మా పెద్దక్క వాళ్ళ యానివర్సరీ వ్లాగ్. వాళ్ళకి సర్ప్రైజ్గా ఇదంతా మేము ప్లాన్ చేసాం. రిసార్ట్లో కజిన్స్ అందరం కలుద్దామని మేము రిసార్ట్కి వచ్చేసరికి అరౌండ్ 11 అయింది. రాగానే రూమ్స్ చూస్తున్నాం. ఈలోపే మా చెల్లి వాళ్ళు వచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. మా మమ్మీ కుకింగ్ చేస్తుంటే మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. తర్వాత మా చిన్నక్క వాళ్ళు కూడా వచ్చారు. మా పెద్దక్క వాళ్ళని మేము యాదగిరిగుట్టకు వెళ్ళమని చెప్పి ఇదంతా మేము ప్లాన్ చేసాం. మా అక్క వాళ్ళేమో దర్శనం అయిపోయింది, ఇంటికి రిటర్న్ అవుతున్నామని కాల్ చేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళేమో ఇంకా రాలేదు. యాక్చువల్గా మా చిన్నన్నయ్యకి వేరే పని ఉండడం వల్ల వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యారనమాట. సో మేము అప్పటికి కాల్స్ చేస్తూనే ఉన్నాం, ఎక్కడి వరకు వచ్చారని. ఇంకా వాళ్ళు రావడం లేట్ అయింది. ఇక్కడ మా చిక్కున్న దగ్గరికి రమ్మని అంటుంటే రావట్లేదు. కానీ మా అక్క వాళ్ళు రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. తన నా దగ్గరికి ఎందుకు రాలేదో మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. అసలు నేను తన హ్యాండ్ పట్టుకున్నా, తన దగ్గరికి వెళ్ళినా సరే ఏడుస్తుంది అసలు. ఇక్కడ నేను చిక్కుని ఏడిపిస్తుంటే మా చెల్లి ఏమో మా బుడ్డికి బనానా తినిపిస్తుంది. వచ్చినప్పటి నుండి నేను వెళ్ళి తన బనానా లాక్కుంటున్నా, అందుకే తన నా దగ్గరికి రావట్లేదు. ఇక్కడ నేనైతే మా బావ వెళ్ళగానే తన దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా నిల్చున్నా అంతే. ఇక ఏడవడం స్టార్ట్ చేసింది. చాలాసేపు ఏడ్చింది. ఇంకా నేను ఇంకోసేపు తన బనానా లాక్కొని తను నేర్పించడానికి ట్రై చేసిన. తర్వాత బయటికి వచ్చి రిసార్ట్వి కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాం. ఇక్కడ మా బావ వాళ్ళు, మా డాడీ వాళ్ళు ఏమో మిగతా అరేంజ్మెంట్స్ చూస్తున్నారు. ఈలోపే మా అక్క వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చారు మీరు అని. మేమేమో ఆల్రెడీ ఇంటికి వచ్చేసినామని చెప్పినాం వాళ్ళకి. కానీ మేము మా వదినకి, అంటే మా పెద్ద బావ వాళ్ళ అక్కకి, అక్క మీరు వాళ్ళని ప్లాట్ చూడడానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళండి, మేము మీకు లొకేషన్ పెడతాం, మీరు తీసుకురండి ప్లాట్ అని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. మా అక్క వాళ్ళు వచ్చేలోపు అందరికీ వంటలు చేయడం కూడా అయిపోయింది. ఇంకా మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసినాం ఎక్కడ ఉన్నారని. వాళ్ళకి అంటే మా వదిన వాళ్ళకి, వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చామని చెప్పేసరికి ఇక్కడ మా అక్క ఎగ్జైట్ అవుతుంది, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయని చెప్పి. మా డాడీ ఏమో లోపలికి వెళ్ళి విండో నుంచి చూస్తున్నాడు. అక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారని అందరు దాక్కుంటున్నారు. నన్నేమో వీడియో తీయమని చెప్పి నన్ను ముందు ఉండమన్నారు. వాళ్ళు వచ్చేసారు ఈ గ్యాప్లో. మా చిన్నక్క వాళ్ళు వస్తున్నారని మా బావ వాళ్ళకి తెలీదు. మేము వస్తామన్నాం కానీ రిసార్ట్ అని తెలియదు, ఇంటికి వస్తామనే తెలుసు వాళ్ళకి. ఇంటి దగ్గర సెలబ్రేట్ చేస్తామని అనుకున్నారంట. ఇంకా వాళ్ళు రాగానే మా జున్ను చబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చాలా ఎగ్జైట్మెంట్తో హగ్ చేసుకోవడానికి. తర్వాత అందరైతే వెళ్ళి వాళ్ళకి యానివర్సరీ విషెస్ అయితే చెప్తున్నారు మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా. మాకంటే ఎక్కువ మా మమ్మీ డాడీ చాలా ఎగ్జైటెడ్ ఉండే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారా అని. ఇంకా మా మమ్మీ డాడీ కూడా వెళ్ళి విషెస్ చెప్తున్నారు ఇక్కడ వాళ్ళకి. దాని తర్వాత మేమేమో సర్ప్రైజ్ అయ్యారా అని అడుగుతున్నాం అక్కడ వాళ్ళకి. వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యామని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ లీక్ అయిపోయింది గైస్. మేము ఇంత ప్లాన్ చేసినా కూడా ఎలా లీక్ అయిందో నేను మీకు తర్వాత చెప్తాను. అది లీక్ అవ్వడం కూడా లాస్ట్ 1 అవర్ ముందు, వాళ్ళు ఇక్కడికి రావడం కంటే ఒక 1 అవర్ ముందు లీక్ అయింది. పాపం మా మంజక్క ఇంకా అమ్మో అయితే ప్రతి దగ్గర కవర్ చేస్తూ ఇక్కడికి అక్కడికి అని చెప్పి చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కానీ లాస్ట్కి ప్లాన్ అయితే లీక్ అయిపోయింది ఫైనల్గా. ఇంకా వాళ్ళు రాగానే అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎట్లా కవర్ చేస్తున్నారు అన్నదన్నీ చెప్తుంటే మేము నవ్వుతున్నాం. దాని తర్వాత మేము వచ్చేటప్పుడు మాకు రిసార్ట్ ముందు మామిడి తోట అనిపించింది. ఇంకా చూడంగానే మేము మామిడి తోటలోకి వెళ్ళి దొంగతనం చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. ఇంకా పిల్లలందరి దగ్గర నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చినాం. ఆంటీ అయితే మాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి. ఆంటీ ఏమో అక్కడ రిసార్ట్లో వర్క్ చేస్తారు. ఇంకా వెళ్ళంగానే మా అక్క చెల్లి అయితే ఇద్దరు వెళ్ళి మామిడికాయలు అయితే తెంపుతున్నారు. వాళ్ళైతే భయంగానే వెళ్తున్నారు. ఆంటీ ఏమో వెనకాల నుంచి లోపలికి వెళ్ళకండి, వాళ్ళకి కనిపిస్తారు అనేసి వాళ్ళు తిడతారు అని చెప్పి చెప్తుంటే వీళ్ళు చాలా భయపడుకుంటూ తెంపుతున్నారు మామిడికాయలు. మా అక్క అయితే మామిడికాయలు దొంగతనం చేయడంలో అయితే ఎక్స్పర్ట్ గైస్. ఇట్లా ఎందుకంటున్నా అంటే ఇదైతే మేము సెకండ్ టైం మామిడికాయ దొంగతనం చేయడం. లాస్ట్ టైం కూడా చాలా రీసెంట్గానే మేము మామిడికాయ దొంగతనం చేయడానికి వెళ్ళినాం.
అక్కడ కూడా మేము చాలా కష్టపడుతుంటే తను మాత్రం చాలా ఈజీగా తెంపేసింది పైన ఉన్న మామిడికాయలు. అందుకనే అంటున్నా ఇట్లా. దాని తర్వాత మళ్ళీ మా అక్క పక్కకి వెళ్ళి ఇంకో సైడ్కి వెళ్ళి మళ్ళీ మ్యాంగోస్ కట్ చేసింది. దాని తర్వాత నేను కూడా ఒకసారి ట్రై చేస్తా అని చెప్పి నేను కూడా తెంపిన. మా చెల్లి ఏమో వాళ్ళు వస్తారు, మీరు ఇక్కడనే ఉండండి, ఇంకా వీడియోలు తీసుకుంటా, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. రూమ్లోకి రాగానే అందరం కలిసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని తర్వాత లంచ్ చేయడానికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే మా వాళ్ళు వేడి వేడి వెదర్లో ఇట్లా వేడి వేడిగా తినడం ఏంటిదో అనుకుంటా అంటున్నారు. ఇంకా లంచ్ చేసేసి వెళ్ళి ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే మా బావ వాళ్ళందరూ పూల్లో దిగిపోయారు. దాన్ని చూసి ఇంకా మా వాళ్ళు కూడా మనం కూడా దిగుదాం అనేసి అంటున్నారు. మా బావ వాళ్ళేమో వాటర్లో గేమ్స్ ఆడుకుంటూ మంచిగా చిల్ అవుతున్నారు. ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని పూల్లో దిగుదామని వచ్చేలోపు మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చేటప్పుడు పిల్లలందరి కోసం స్విమ్మింగ్ ట్యూబ్స్ తీసుకొని వచ్చారు గైస్. ఇంకా మా అన్నయ్య రావడం చూసి ఆ ట్యూబ్స్ చూసి మా అక్క చెల్లి అయితే వెళ్ళి ఎవరి పిల్లలకు వాళ్ళు ట్యూబ్స్ లాక్కుంటున్నారు, నాకంటే నాకు అని. మా అన్నయ్య ఇంకా ఎవరి ట్యూబ్స్ వాళ్ళకి ఇచ్చేసిండు. ఇవ్వగానే పిల్లలందరూ ఆ ట్యూబ్స్ పెట్టుకొని వాటర్లో మంచిగా ఆడుకున్నారు. యాక్చువల్గా ట్యూబ్స్ లేకపోతే వాళ్ళు అంత ఎంజాయ్ చేసేవాళ్ళు కాదేమో వాటర్లో. నేను మీకు ప్లాన్ లీక్ అయిందని చెప్పాను కదా గైస్, ఈ ట్యూబ్స్ వల్లనే లీక్ అయింది. మా చెల్లి అయితే మా బావకి కాల్ చేసి బావ వచ్చేటప్పుడు పిల్లలకి ట్యూబ్స్ తీసుకొని రండి, స్విమ్మింగ్ ట్యూబ్స్ అని చెప్పిందంట. మా బావకి అక్కకి ముందే కొంచెం డౌట్ ఉండే గైస్, మేము ఏదో సెలబ్రేట్ చేస్తామేమో అని, కానీ వాళ్ళు ఇంటి దగ్గర చేస్తామేమో అని అనుకున్నారంట. ఇంకా ట్యూబ్స్ అని అనేసరికి వాళ్ళకి రిసార్ట్ అనేసి ఐడియా వచ్చింది. మా చెల్లి ట్యూబ్స్ తీసుకురండి బావ అని అంటే మా బావ అట్లీస్ట్ ఎందుకు అని కూడా అడగలేదంట. ఓకే స్వీటీ తెస్తా అని చెప్పిండంట. తర్వాత నేను వాళ్ళకి బావ ఇక్కడి వరకు వచ్చారు, ఇంటికి వస్తున్నారా అని కాల్ చేస్తే సోనీ ట్యూబ్స్ దొరకలేదు, స్వీటీకి చెప్పావా అని చెప్తున్నాను నాతోని. ఈ స్విమ్మింగ్ ట్యూబ్స్ వల్ల ప్లాన్ లీక్ అయింది గైస్, అదొక్కటి డిసప్పాయింట్మెంట్ తప్ప మిగతాదంతా మేము అనుకున్నట్టే అయిపోయింది. ఇంకా తర్వాత మేము కూడా మా బాబీ వాళ్ళు రాగానే వాటర్లో దిగి అందరం మంచిగా ఆడుకున్నాం, చాలా ఎంజాయ్ చేసినాం. అక్కడ మేము బాగా ఎంజాయ్ చేసిందంటే ఒకటి పూల్లో, ఇంకొకటి లాన్లో గేమ్ ఆడుకున్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న పాయింట్లో మా అక్క ఆడుకునేటప్పుడు మా చిన్నక్కది ఎంగేజ్మెంట్ రింగ్ పూల్లో పడిపోయింది గైస్. అంటే తను నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంది, అప్పుడు చూసుకోలేదు. తను మాకు కాల్ చేసి చెప్పింది రింగ్ పోయింది. తర్వాత వాళ్ళు వెళ్ళే రోజు ఒక రెస్టారెంట్లో ఆగి లంచ్ చేసి వెళ్ళారు. తను రెస్టారెంట్లో పడిపోయిందా లేదా రిసార్ట్లో పడిపోయిందా ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదు అనేసి అంటుంటే, ఇంకా నేను ఈ వీడియోస్లో చూసి అసలు ఎక్కడెక్కడ ఉందా అని కేక్ కటింగ్ దగ్గర, పూల్లో ఆడుకున్న దగ్గర అన్నిట్లో వీడియోస్లో చూసి తనకి పూల్లోనే ఇక్కడనే ఒక దగ్గర ఆడేటప్పుడు తన చేయికి రింగ్ ఉంది, ఇంకో పాయింట్లో తన చేయికి రింగ్ లేదు. నేను అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి మా వాళ్ళకి పెడితే మా వాళ్ళు వెళ్ళి వెతికారు. ఫైనల్లీ దొరికింది. చాలాసేపు వెతికిన తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్ అక్కడే పూల్లో ఉండే. పూల్లో అయితే కొద్దిసేపు బాల్తో ఆడుకున్నాం. ఇంకా మేము వదిన మరదలం అందరం ఉన్నాం కాబట్టి అందరం ఆడుకున్నాం. ఇంకా సమ్మర్ టైం కాబట్టి అసలు పూల్లోంచి రావాలనే అనిపించట్లేదు. అసలు నెక్స్ట్ డే అందరికీ కోల్డ్ కాఫ్ ఫీవర్ వస్తుందని అనుకున్నాం మేమైతే. అంత ఆడుకున్నాం వాటర్లో, పిల్లలకు కూడా కోల్డ్ అవుతుంది ఫీవర్ వస్తుంది ఏమో అనేసి అనుకున్నాం. ట్యూబ్స్ ఉండడం వల్ల పిల్లలు కూడా అక్కడ పక్కన కిడ్స్ పూల్లోనే కాకుండా పెద్ద పూల్లో కూడా దూకడం స్టార్ట్ చేసారు ఆ ట్యూబ్స్ వేసుకొని. ఇంకా కొద్దిసేపు మేము కూడా స్విమ్మింగ్ నేర్చుకుందామని చెప్పి పిల్లల దగ్గర ఉన్న ట్యూబ్స్ తీసుకొని అవి పెట్టుకొని స్విమ్మింగ్ చేస్తున్నాం. మా అక్క అన్న ఏమో అట్లా కాదు ఇట్లా రివర్స్లో పడి ట్రై చేయని చెప్పి నన్ను రివర్స్ తిప్పుతున్నారు. తర్వాత మా అక్క కూడా కొద్దిసేపు ట్యూబ్ తీసుకొని
స్విమ్మింగ్ ట్రై చేసింది. మిగతా వాళ్ళేమో అక్కడ బాల్తో ఆడుతూనే ఉన్నారు. ఇంకా మా చిన్నన్నయ్య, మా అక్క వాళ్ళు, బాబీ వాళ్ళు అందరం కలిసి వాటర్ గేమ్స్ ఏముంటాయా ఇంకా పూల్లో ఆడుకోవడానికి అని చాలా ఆలోచించాం. కానీ మాకైతే కరెక్ట్ టైంకి ఏం గేమ్స్ గుర్తు రాలేదు. ఇంకా మా డాడీ వచ్చి తొందరగా బయటికి రావాలి, అందరూ వస్తే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం, అన్ని అరేంజ్మెంట్స్ చేద్దాం అనేసి అంటుండే. మాకేమో అస్సలు పూల్ నుంచి బయటికి రావాలని అనిపించట్లేదు. ఇంకా కొద్దిసేపు ఆడుకుంటామని చెప్పేసి మా బాబీ ఇంకా నేను అందరం మా డాడీని అడుగుతున్నాం. ఇంకా తర్వాత పూల్ నుంచి బయటికి వెళ్ళి అందరం స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా సెలబ్రేషన్స్ కోసమని అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటున్నాం. మా వాళ్ళేమో కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా కేక్ తీసుకొని వచ్చారు. అసలు కేక్ కట్ చేసే టైంకి అందరం ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం. అసలు ఎవరికి నడవడానికి కూడా ఓపిక లేదు. పూల్లో ఆడుకునేసరికి అంత టైర్డ్ అయిపోయాం. అందరికి ఆకలేస్తుండే. ఇక్కడేమో మా బాబీ ఇంకా మా బావయ్యతో డిస్కస్ చేస్తున్నారు. నేను దూరం నుంచి షూట్ చేశాను ఇది. ఇక్కడ ఇంకా ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు ఫ్రెష్ అయ్యి. మిగతా వాళ్ళు అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నారు. ఒకరు షార్ట్స్ పెట్టడానికి, మిగతా వాళ్ళు కేక్ సెట్ చేయడం, టేబుల్ తేవడం అన్నీ సెట్ చేస్తున్నాం కేక్ కటింగ్ కోసం అని. ఇక్కడ మేము అరేంజ్మెంట్స్ చేస్తుంటే మా తమ్ముడేమో క్రాకర్స్ పేల్చి అక్కడ గోడవతల పడేస్తున్నాడు. మా వాళ్ళందరూ తిడుతున్నారు వాడిని అక్కడ. ఆరు పాప చాలా క్యూట్గా తగ్గుతుందని నేనైతే ఇమిటేట్ చేస్తున్నా తనని. ఈ గ్యాప్లో మా జున్నుగాడు మ్యాచ్ బాక్స్ ఉన్న ఒక మ్యాచ్ బాక్స్ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేసిండు. మా డాడీ ఆ మ్యాచ్ బాక్స్ తీసి అక్కడ లైట్కి పెడుతున్నాడు. మా తమ్ముడేమో వాటిని ట్రయల్ చేస్తా, ఎట్లా లైట్ చేయాలా అని చెప్పి చూస్తా అని చెప్పి ఫైనల్గా అయితే వాటిని లైట్ చేసి వేస్ట్ అయితే చేసేసిండు దాన్ని. మా వాళ్ళేమో నువ్వు ట్రయల్ చేస్తా అనుకున్నప్పుడు 3 తీసుకురావాలి, 2 తీసుకురావద్దు అనేసి అంటున్నారు. మిగిలిన ఇంకొకటి తీసి మా బావకి ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. మా బావకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ పవన్ దాన్ని ఎట్లా లైట్ చేయాలా అని చెప్పి. కేక్ కటింగ్ తర్వాత అందరం ఎవరు పడుకోవద్దు, ఈరోజు నైట్ అవుట్ చేయాలి, గేమ్స్ ఆడుకోవాలి అనేసి అందరం డిసైడ్ అయ్యాం. లాన్లో కూర్చొని డిన్నర్ చేద్దాం, మాట్లాడుకుందాం, గేమ్స్ ఆడుకుందాం అనేసి అయితే అందరం ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఈ గేమ్స్ అంతా ఆడడం అయిపోయిన తర్వాత ఇక్కడ బాయ్స్ అయితే అందరం మేము పార్టీ చేసుకుంటాం, ఈరోజు నైట్ పడుకోమనేసి అయితే అన్నారు. కానీ గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరైతే పడుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా మేము వదిలేస్తే మేము వెళ్ళి పడుకుంటాం అనుకుంటా అన్నారు. అన్నయ్య రావట్లేదా? రావట్లే బావ చెప్పండి బాగా మేమైతే సెలబ్రేషన్స్ తర్వాత డమ్ షరాట్స్ ఆడాం గైస్. ఎవరైతే ఆ వ్లాగ్ చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మేమైతే త్రూ అవుట్ ద గేమ్ చాలా ఎంజాయ్ చేసాం. మా వాళ్ళు అయితే మొత్తం నైట్ అవుట్ చేద్దాం, పడుకోవద్దు ఈరోజు అనేసి అన్నారు. కానీ అందరం వెళ్ళి 1కి అయితే పడుకున్నాం. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు యానివర్సరీకి అని చెప్పి గిఫ్ట్గా మా అక్కకి గోల్డ్ బ్రేస్లెట్ ఇచ్చారు. ఇక్కడ మా బావ అయితే నా హ్యాండ్ కూడా ఖాళీగా ఉంది అనుకుంటా సైగలు చేస్తున్నాడు గైస్. కానీ ఆల్రెడీ మా బావకి గోల్డ్ బ్రేస్లెట్ ఉంది. యాక్చువల్గా ఈ రిసార్ట్ ప్లాన్ అయితే మాకు కజిన్స్ అందరికీ నార్మల్గా వచ్చి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు కొన్ని మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం గైస్. కానీ అది అవ్వలేదు. ఫైనల్గా మా అక్క వాళ్ళ యానివర్సరీ అప్పుడు అది అయిపోయింది. కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం గైస్. ఇదైతే మాకు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అది ఎట్లా చెప్పాలని బాగా ప్రిపేర్ అయినట్టున్నాడు. అది అట్లా అనగానే అప్సెట్ అయినా
చెప్తా ఏదని చెప్తారు చెప్తారు కాదు చెప్పిండా అయింది చెప్పిండా సైకిల్ వేసిండా రూమ్ లో ఏమున్నాయి చెప్పులు రూమ్ లో ఎందుకు పెట్టినావు మరి ఎత్తుకపోతారు నన్ను చెప్పులు అన్ని నిన్ను చెప్పులు కూడా ఎత్తుకోతారా ఏమయ్యా మంచివా నెత్తి మాట్లాడతాను బ్రష్ చేసినవా బుడ్డి తల్లి బ్రష్ చేసినవా వేసిన నానేది ఇంటికి తాతయ్య బాబీ అంత ప్రేమగా అరే చల్లారిపోతుంది అని 2-3 సార్లు చెప్పినప్పుడే అర్థం చేసుకొని ఉండాలి. లొకేషన్ నైట్ స్ట్రెస్ అంతా దిగిపోయిందిరా పర్ఫార్మెన్స్ ఇది వెనకాల నుంచి ఇది తాగలే చల్లనగా తాగుతుంది గుచ్చుతుంది రెచ్చగొడుతుంది నన్ను 200% సర్ఫ్ నీళ్ళు